కాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 70వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ఈ యొక్క నిజమైన స్వాతంత్రం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలుపుచూ ఆహ్వానమును పలుకుచున్నాను. ఈ యొక్క 2017వ సంవత్సరం గురించి దేవుని యొక్క సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు 2017వ సంవత్సరంలో ఏమి జరగబోతుందో నాకు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరాన్ని ఆయన సంతోష సంవత్సరముగా ఆయన ప్రకటించమని నాకు తెలియజేశాడు. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో 50వ సంవత్సరమును సునాద సంవత్సరంగా ప్రకటించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ 50వ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటినీ మరలా పొందుకుంటారు. తర్వాత వారి కుటుంబీకులు ఎవరైనా సరే బానిసత్వంలో ఉంటే వారు మరలా కుటుంబానికి వస్తారు. అంటే ఆర్థికపరమైన అద్భుతాలు, మరి కుటుంబపరమైన అద్భుతాలు, మరి ముఖ్యంగా ఏవి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటినీ రెట్టింపుగా పొందుకునే అద్భుతాలు ఆ యొక్క సునాద సంవత్సరంలో జరగాలని దేవుడు నిర్ణయించాడు. దాన్ని జూబ్లీగా దేవుడు నిర్ణయించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించేదానికి ఆయన వచ్చానని ఆయన సెలవిచ్చాడు. సో కాబట్టి ప్రజలు ఏమేమి పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా పొందుకున్నారు. నీ జీవితంలో కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసా? నీవు ఏమేమి పోగొట్టుకున్నావో వాటన్నిటినీ నీవు పొందుకొనబోతున్నావు. మరి ప్రత్యేకంగా మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క మహిమను చూస్తారు. హల్లెలూయా. నీవు ఈ యొక్క మాటలను నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో దేవుడు తన మాటను ఆయన నెరవేర్చబోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన ద్వారా
పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనమందరం కూడా కోరుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీభవించండి. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా మేము వస్తున్నాం నాయన. సమయోచితమైన సహాయం కొరకే అడుగుతున్నామయ్యా. లేఖనములను గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి. ఏవి చూడాలో అవి చూపించండి, ఏవి వినాలో అవి వినిపింపచేయండి. మేము ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్నట్లు చేయండి తండ్రి. చూచే కన్నులను, వినే చెవులను, గ్రహించి లోబడే హృదయాన్ని మాకందరికీ దయచేసి ఈ దినము తండ్రి మరి ప్రభు అనేకుల జీవితములను మీరు ప్రభావితము చేసి సంతోషం చేత నింపుమని అడుగుతూ, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం అంతటిని నేను మీకు అనేక దినములుగా నేను తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు నేను ఎందుకు సృష్టించాడో నేను తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క మాటలు నీవు మాటికి నీవు వినడం ద్వారా నీవు అత్యధికంగా దీవించబడతావు. విశ్వాసం ఎలా వస్తుందండి? వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. చాలామంది నా దగ్గరికి వచ్చి ఒక ప్రార్థన అడుగుతుంటారు, నేను ఆత్మీయంగా ఎదగాలని, నా కోసం ప్రార్థన చేయండి. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏమిటో తెలుసా? ఆత్మీయంగా ఎదగడం అంటే విశ్వాసంలో ఎదగడము. స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫెయిత్ గ్రోత్. ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. దేవుని పైన ఆయన సెలవిచ్చినటువంటి మాట పైన విశ్వాసంలో ఎదగడమే ఆత్మీయంగా ఎదగడం. సో ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే ఏం చేయాలి? నీవు విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే ఏం చేయాలి? నీవు వినాలి. అందుకే నేను మాటికి నీ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పం అంతటినీ కూడా, నాకు తెలిసిన దేవుని యొక్క సంకల్పం అంతటిని కూడా నీ క్షేమము కొరకై, నీ దీవెన కొరకై, నీ దీవెన కొరకై నేను తెలియజేస్తున్నాను. సో మనం ఆత్మీయంగా ఫలించాలండి. మానసికంగా మనం ఫలించాలి, మనం శారీరకంగా ఫలించాలి, కుటుంబ పరంగా ఫలించాలి, సంఘములో మనం ఫలించాలి, సమాజంలో మనం ఫలించాలి, మన ఉద్యోగంలో, వ్యాపారంలో మనం ఫలించాలి, అన్ని రంగాల్లో మనం ఫలించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలు ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను తెలియజేస్తూ వచ్చాను, ఆత్మీయంగా ఫలించడం అంటే నూతన సృష్టిగా మార్చబడ్డము. ఆత్మీయంగా ఫలించడం అంటే నీతిమంతునిగా సృష్టించబడము. ఆత్మీయంగా ఫలించడము అంటే దేవునినే మన ఆత్మలో కలిగి ఉండగలగడము. హల్లెలూయా. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఆత్మ నడిపింపును పొందుకోవడము. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి మన స్వబుద్ధి పైన ఆధారపడక మన ప్రవర్తన అంతటి యందు, అంటే మనం తీసుకునే నిర్ణయాలన్నిటిలోనూ ఆయనకు మనము ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, ఆయనకు మనము ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆయన మన యొక్క త్రోవలను సరళం చేస్తాడు. అంటే మనను వర్ధిల్ల చేస్తాడు, మనకు లాభమును కలుగజేస్తాడు, లాభములోనికైనా నడిపిస్తాడు. హల్లెలూయా. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. పాత నిబంధనలో దేవుని యొక్క భక్తులను మనం చూసినప్పుడు వారు యెహోవాను ఆశ్రయించినంత కాలము వారు వర్ధిల్లారని వాక్యంలో వ్రాయబడింది. పాత నిబంధనలో భక్తులు, రాజులు కానీ, యాజకులు కానీ, ప్రవక్తలు కానీ దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు వారితో మాట్లాడారు. దేవుడు ఎప్పుడు ఏ మాటలు వారితో మాట్లాడారో ఆ మాటల ప్రకారం వారు చేసినప్పుడు, ఆ మాటల ప్రకారం వారు జీవించినప్పుడు ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. ఆ రీతిగా పాత నిబంధన కాలంలో దేవుని యొక్క భక్తులు ఏలారు, రాజులు ఏలారు, వర్ధిల్లారు, అన్ని రంగాల్లో వర్ధిల్లారండి. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని మిస్ అయ్యారో, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని గ్రహించలేకుండా తమ స్వబుద్ధి పైన ఆధారపడ్డారో అప్పుడు మాత్రమే ఓడిపోయారండి. దేవుని నడిపింపును పొందుకుంటే నీవు ఓడిపోవడం అసాధ్యము. దేవుని నడిపింపును పొందుకుంటే నీవు అనారోగ్యంగా ఉండడం అసాధ్యము. దేవుని నడిపింపును పొందుకుంటే నీవు అప్పులలో ఉండడం అసాధ్యము. దేవుని నడిపింపు నువ్వు పొందుకొని ఉంటే తక్కువ వ్యక్తిగా ఉండడము అసాధ్యము. దేవుని యొక్క నడిపింపు నువ్వు పొందుకొనగలిగితే, దేవుని యొక్క చిత్తమును నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో నీవు అపరిమితముగా నువ్వు వర్ధిల్లుతావు. యూ విల్ బి వితౌట్ లిమిట్స్, నో బౌండరీస్ ఫర్ యువర్ ప్రాస్పెరిటీ. Spirit, soul and body and finances and family, in the society, in every area of your life, you will prosper. Epudu, when you will prosper, when you know how to listen to
టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని వినడంలో మనం పిహెచ్డిని మనం పొందుకోవాలండి. దేవుని యొక్క స్వరాన్ని వినడంలో మనం నైపుణ్యులం కావాలండి. దేవుని యొక్క స్వరాన్ని పసిగట్టడంలో మనం ఎదగాలి. ప్రియులారా, దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో నేను తెలియజేస్తూ వచ్చాను. వ్రాయబడిన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక నరుని ఆత్మలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తూ ఆయన వెలిగింపునిస్తాడు. వెలిగింపునివ్వడం ద్వారా నీతో ఆయన మాట్లాడతాడు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు నువ్వు ఎదుర్కొంటావు. దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నప్పుడు సడన్గా నీకు ఏమి చేయాలో నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది, నీకు వెలిగింపు వస్తుంది. నీవు ఒక స్వరాన్ని వినవలసిన అవసరం లేదు. నీకు వెలిగింపు వస్తుంది, నీకు తెలియజేయబడుతుంది. నీవేమి చేయాలో నీకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఎక్కడ? ఆత్మలో. సో అంతరంగ సాక్ష్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంతరంగ స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. 3 రకాల దర్శనాలు ఉన్నాయి. దర్శనం ద్వారా మాట్లాడతాడు. ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. తన దూతను పంపించి దేవుడు మాట్లాడతాడు. నీ హృదయంలో కీర్తనలు ఉంచడం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీ ఆత్మలో అసమాధానాన్ని కలగజేసి దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు అసమాధానము? నీవు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు, నీవు ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే అసమాధానం అన్నటువంటి దాన్ని దేవుడు ఉంచుతాడు. ఎప్పుడైతే నీవు ఆ రాంగ్ డెసిషన్ తీసుకోవో, ఎప్పుడైతే ఆ నిర్ణయాన్ని నీవు ఉపసంహరించుకుంటావో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? అసమాధానం వెళ్ళిపోయి సమాధానం వస్తుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక ప్రాముఖ్యమైన మాటని మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. మనం గమనించినట్లయితే మనం ఎప్పుడు కూడా ప్రియులారా దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తించడంలో, దేవుని ఆత్మ యొక్క నడిపిమును గుర్తించడంలో మనం జాగ్రత్త వహించవలసింది ఏమిటంటే సమాధానం. కొలస్సీ 3:15లో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చాలా చోట్ల చాలా ఆటల్లో అంపైర్ ఉంటాడండి. క్రికెట్లో అంపైర్ ఉంటాడు. సో అంపైర్ ఏం చేస్తాడండి? న్యాయాధిపతి అనమాట, జడ్జ్ అనమాట. ఆయన అంపైర్ అంటే జడ్జ్. సో అవుటా కాదనేది చెప్పేది ఆయనే. ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. సో అంటే ఆ జడ్జి యొక్క పని ఏమిటంటే, న్యాయ నిర్ణేత యొక్క పని ఏమిటంటే ఆయన నిర్ణయం చెబుతాడు. ఇది అవుటా కాదా, అవుట్ అంటే అవుట్ అంటాడు, కాదంటే కాదు అని చెప్తాడు. సో దేవుడు తన సమాధానాన్ని ఎందుకొరకు నియమించాడో తెలుసా? నీవు తీసుకునే నిర్ణయము కరెక్టా కాదా అన్నదాన్ని చూపించే దాని కొరకు దేవుడు సమాధానాన్ని ఆయన వాడుకుంటున్నాడు. గమనించండి, నీకు కళ వచ్చినా, దర్శనం వచ్చినా, నీకు ప్రవచనం ద్వారా మాట్లాడినా, ఒక స్వరం వినిపించినా కూడా నీ హృదయంలో సమాధానం ఉండాలి. అందుకే అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలుచుండనీయుడి. ఆల్వేస్ లుక్ ఫర్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. జ్ఞానమునకు మించిన సమాధానం. హల్లెలూయా. నా జీవితంలో అనేకసార్లు ఈ సమాధానాన్ని నేను అనుభవించాను. ప్రియులారా, నువ్వు విశ్వాసమైతే ఎప్పుడైనా ఈ సమాధానాన్ని నువ్వు అనుభవించావా? జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం, మాటలలో వర్ణించలేనటువంటి సమాధానం, నది వలె ప్రవహించే సమాధానాన్ని నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? దేవుడు సమాధానాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు నువ్వు తీసుకునే నిర్ణయము కరెక్టో కాదో ఆయన తెలియజేస్తాడు. ఎన్ని మార్గాల ద్వారా మాట్లాడినా కూడా లాస్ట్ చివరి అంపైర్ ఎవరంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము. సో కాబట్టి దేవుడు ఈ రీతిగా ఆయన మాట్లాడే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంగతులు మనం తెలుసుకున్నప్పుడు ఈ మార్గంలో మనము దేవుని స్వరాన్ని వినే దాని కొరకై మన మనసును మనం సిద్ధపరచుకుంటాం. సో మన దేవుని యొక్క స్వరాన్ని బాగా వినాలంటే, మనం నైపుణ్యత సంపాదించాలంటే మనం ఏం చేయాలో కూడా నేను తెలియజేశాను. సో మొట్టమొదటగా నేను చెప్పాను, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని నీవు వినగలిగే సామర్థ్యమును నిర్దేశించేది ఏమిటంటే నీ ఆత్మ యొక్క స్థితి. The condition of your spirit, that is the condition of your heart, determines how best you can hear the voice of God, how clearly you can recognize the voice of God. నీ యొక్క హృదయ స్థితి చాలా ప్రాముఖ్యము. నీ యొక్క హృదయం తిరిగి జన్మించి ఉండాలి. నీ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉండాలి. నీ యొక్క ఆత్మ బలంగా ఉండాలి. నీ యొక్క ఆత్మ ఏ రీతిగా బలంగా అవుతుంది? నీ యొక్క ఆత్మకు ఆహారం ఏమిటి? నీ ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, చాలామంది 3 పూట్ల తింటారు. ఎవరిని పోషిస్తారు? శరీరాన్ని పోషించుకుంటారు. సో నువ్వు బాగా తిన్నావనుకో శరీరం బాగా బలపడుతుంది. బాగా నువ్వు వ్యాయామం చేసావనుకో శరీరము చాలా బలపడుతుంది. మరి అదే రీతిగా మరి ఆత్మ గురించి మనం ఏం చేయాలి? మరి ఆత్మకు కూడా మనం ఆహారం పెట్టాలి కదా. ఆత్మకు ఆహారం పెడితే ఆత్మ బలపడుతుంది.
ఆత్మకు ఆహారం పెట్టావా? ఆత్మకు ఎన్నిసార్లు నువ్వు ఆహారం పెడుతున్నావు? ఆత్మను బలపరచాలి, ఆత్మ పని చేయాలి, వ్యాయామం చేయాలి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ లైక్ ఎ మజిల్. విశ్వాసం అన్నటువంటిది ఒక ఖండనం లాంటిదండి. నీ ఆత్మను దేవుని యొక్క వాక్యంతో పోషించాలి. ఆ యొక్క వాక్యంతో పోషించినప్పుడు ఆత్మ బలపడినప్పుడు ఆ బలమును ఉపయోగించాలి. నీ ఆత్మ ఎంత బలంగా ఉంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు అంత బలంగా నువ్వు వినగలవు. నీ ఆత్మ ఎంత చురుకుగా ఉంటే అంత చురుకుగా దేవుని యొక్క స్వరాన్ని నీవు గుర్తించగలవు. భాషలలో మాట్లాడడం గురించినటువంటి ప్రాముఖ్యత గురించి నేను మీకు వివరించాను. భాషలలో మాట్లాడినప్పుడు మనసు మాట్లాడదు, మనసు పని చేయదు, బైపాస్ అవుతుంది. హల్లెలూయ. మన ఆత్మ పని చేస్తుంది. ఆత్మ పని చేసినప్పుడు ఆత్మ చురుకుగా పనిచేస్తుంది. హల్లెలూయ. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిసి ఇద్దరు కలిసి మొరపెడుతూ ఉంటారు, ఇద్దరు కలిసి మాట్లాడుతుంటారు. ఆ టైంలో దేవుని యొక్క స్వరాన్ని బహు స్పష్టంగా నువ్వు వినగలిగేదానికి ఆస్కారం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయ. ఎక్కువగా భాషలతో మాట్లాడేవారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చర్చిలో మాత్రం ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు, ఇక ఎప్పుడు భాషలో మాట్లాడరు. పౌలు ఏమన్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. ఎక్కువగా గంటల కొలది భాషలో మాట్లాడేవారు దేవుని యొక్క స్వరాన్ని బహు సులభంగా బహు స్పష్టంగా వినగలరు, దేవుని యొక్క స్వరాన్ని బహు స్పష్టంగా గుర్తించగలరు. ఎందుకంటే భాషలో మాట్లాడడం అనేది మనసుతో మాట్లాడేది కాదు, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ఆత్మతో మాట్లాడేది. ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది భాషతో మాట్లాడుతుంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ఎక్కువగా భాషలతో మాట్లాడు. ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, ఒక సమస్య ఉంది, ఏం చేయాలో మీకు బోధపడడం లేదనుకోండి, కూర్చోండి దేవుని యొక్క సన్నిధిలో. మన బలహీనత ఏమిటో తెలుసా? మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, మనకి ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పౌలు సగానికి పైగా క్రొత్త నిబంధన రాశాడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనకు యుక్తంగా ప్రార్థన ఎలాగూ చేయాలో మనకు తెలియదు అంటున్నాడు. భాషలతో మాట్లాడని వారులారా, నేను ఒక చిన్న ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను, బౌద్ధీనత్వంతో నేను అడుగుతున్నాను. నీ సొంత జ్ఞానంతో నీ సొంత మాతృభాషలో నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలన్నీ జరుగుతాయని నువ్వు దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలీదు, అందుకే ఆత్మ మన బలహీనతలలో ఆయన సహాయం చేయుచున్నాడు. మన బలహీనత ఏమిటి? యుక్తముగా ప్రార్థన ఏ రీతిగా చేయాలో తెలియక, చాలా సంగతుల గురించి మనకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనకు తెలియదు అని మనం తెలుసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ పైన మనం ఆధారపడినప్పుడు ఆయన పదములను ఇస్తాడు, ఆయన మాటలను ఇస్తాడు, ఆయన మాట్లాడతాడు, రహస్యాలు మాట్లాడతాడు, దేవునికి చిత్తం ఇలా జరగాలని ఆయన ప్రార్థన జరిగిస్తాడు. మార్త యేసయ్యతో ఒక మాట అనింది, ప్రభువా ఇప్పుడైనా నువ్వు మొరపెడితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడన్నది. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్ముడు నీ కొరకు మొరపెడితే, పరిశుద్ధాత్ముడు నీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు 100% జవాబు వచ్చి తీరుతుంది. ఇది తెలుసుకుంటే నువ్వు భాషలతో నువ్వు ఎక్కువగా మాట్లాడతావు. పౌలు ప్రార్థన జీవితాన్ని చూడండి. పౌలు ఏమన్నాడు? నేను ఆత్మతో మాట్లాడతాను, మనసుతో మాట్లాడతాను అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నేను భాషలతో మాట్లాడతాను, నా మాతృభాషలో నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. సో 2 రకాల ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఏ రకమైన ప్రార్థన ఎక్కువ చేస్తున్నాడు? అర్థమవుతుందా మీకు? మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడతాను, అందుకు దేవునికి స్తోత్రం. మనుషులు ఉన్నప్పుడు మనుషుల మధ్య మాతృభాషలో ప్రార్థన చేసేవాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా భాషలతో ప్రార్థన చేసేవాడు. అందరికంటే ఎక్కువగా భాషలతో ప్రార్థన చేశాడు కాబట్టి, అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడాడు కాబట్టి, అందరికంటే ఎక్కువగా యేసయ్యతో 3.5 సంవత్సరాలు సంచారం చేసినటువంటి శిష్యుల కంటే ఎక్కువగా ప్రత్యక్షతలు పొందుకొని సగానికి పైగా క్రొత్త నిబంధన రాశాడు. The more you talk in tongues, more revelations will flow into your heart. చాలా మంది సిలువ దగ్గర ఏం జరిగిందో చూశారు. అయితే సిలువ తరువాత ఆత్మీయ ప్రపంచంలో, ఆత్మీయ లోకంలో ఏం జరిగిందో పౌలు చూడగలిగాడు. అందుకే పౌలు అన్నాడు, నాకు విశేషమైన ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి అన్నాడు. ఎవరికి లేనటువంటి ప్రత్యక్షతలు పౌలు పొందుకున్నాడు. ఎవరూ చేయనటువంటి గొప్ప పనిని చేశాడు, ఎవరు చేయనంతగా చేశాడు. ఏ విషయంలో చేశాడు? భాషలతో మీ అందరికంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను అన్నాడు. భాషలతో మాట్లాడడం వల్ల నీ ఆత్మ చురుకుగా పనిచేస్తుంది. ఇప్పుడు సులభంగా నీవు ఆత్మ యొక్క స్వరాన్ని, ఆత్మ యొక్క నడిపింపును, ఆత్మ యొక్క వెలిగింపును నీవు పొందుకొనగలవు. అనేకసార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునవలసి వచ్చినప్పుడు, నాకు ఏం చేయాలో నేను అర్థం కానప్పుడు నేనేం చేస్తాను తెలుసా? వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, పరిశుద్ధాత్మ నాకేం చేయాలో తెలియడం లేదు, ఏ నిర్ణయం తీసుకోవడంలో నాకు తెలియడం లేదు, ఒకవేళ నేను తప్పు నిర్ణయం తీసుకుంటే నేను తప్పు మార్గంలో వెళ్తానేమో, అయ్యా నాకు సహాయం చేయండి, నాతో మాట్లాడండి, నాకు వెలిగింపునివ్వండి అని భాషలో మాట్లాడుతూ ఆయన స్వరం గురించినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకుంటూ భాషలతో మాట్లాడుతున్నప్పుడు
దేవుడు మధ్యలో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రతిసారి ఆయన మాట్లాడతాడని, కొన్నిసార్లు వెంటనే కాకపోవచ్చు, కానీ కొంత సమయం అయిన తర్వాత అయినా కూడా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆత్మ చురుకుగా పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని సులభంగా మనము గుర్తించగలం. హల్లెలూయా. ఉపవాసం ఉండడం ద్వారా కూడా దేవుని యొక్క స్వరాన్ని మనం సులభంగా గుర్తించగలం. ఉపవాసం ఉన్నప్పుడు ప్రియులారా, మన శరీరము బలహీనపరచబడుతుంది, కానీ మన ఆత్మ చురుకుగా పనిచేస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా కూడా ఉపవాసం గురించే. అందులో వ్రాయబడిన మాట ఏమిటి? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. యెహోవా నిన్ను నిత్యము నడిపించాలని కోరుకుంటున్నాడు. ఉదయం నడిపించాలని కోరుకుంటున్నాడు, మధ్యాహ్నం నడిపించాలని కోరుకుంటున్నాడు, సాయంకాలం నడిపించాలని కోరుకుంటున్నాడు, రాత్రి నడిపించాలని కోరుకుంటున్నాడు, అర్ధరాత్రి కూడా నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నడిపింపు నువ్వు పొందుకుంటే నీవు ప్రయోజనం పొందుకుంటావు. ఆయన నడిపింపును పొందుకుంటే నీవు దీవించబడతావు. సో తిరిగి జన్మించినటువంటి ఆత్మ చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలో మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా చదవాలండి. దేవుని యొక్క వాక్యంతో మనకు పరిచయం చాలా అవసరం. దేవుని యొక్క వాక్యంలో ఉన్న దేవుని యొక్క స్వరానికి మనము ఫెమిలియర్ కావాలి ప్రియులారా. వీ షుడ్ బికమ్ ఫెమిలియర్ విత్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ స్వరానికి మనము అలవాటు మనం కావాల్సిన వారంగా ఉంటున్నాం. ఆశపడాలండి. దేవుని యొక్క రాజ్యంలో తాళపు చెవి ఏమిటో తెలుసా? ఆశ, తపన ఉండాలి, తృష్ణ ఉండాలి. దేవుడు ఎవరిపైన నీళ్లు కుమ్మరిస్తానన్నాడు? నేను దప్పిగొన్న వానిపైన నీళ్లు కుమ్మరిస్తాను, ఎండిన భూమిపైన ప్రవాహ జలాన్ని నేను కుమ్మరిస్తాను అన్నాడు. హల్లెలూయా. డిజైర్ టు లిసన్ టు గాడ్, డిజైర్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, డిజైర్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద డిజైర్. దేవుని యొక్క రాజ్యంలో ప్రతిదీ కూడా ఆశతోనే ప్రారంభమవుతుంది, కోరికతోనే ప్రారంభమవుతుంది. దేవా, ఈ విషయంలో నీ చిత్తం తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను అని ఆశించి విశ్వాసంలో ఎదుగు. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే స్థాయికి నీ విశ్వాసాన్ని పెంచుకో. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వచ్చు. దేని గురించి వినాలి? దేవుని యొక్క చిత్తమును తెలియజేసే వాక్యమును వినాలి. దేవుని యొక్క చిత్తమును గ్రహించుట అన్నటువంటి అంశమును గురించి వినాలి. ఆ వాక్యాన్ని మీరు ధ్యానించాలి. అప్పుడేమవుతుంది? ఆ విశ్వాసపు స్థాయిలో మీరు ఎదుగుతారు. ఆ యొక్క విశ్వాసపు స్థాయిలో మీరు ఎదిగినప్పుడు దేవుని యొక్క స్వరము మీరు గుర్తించగలరు. ప్రియులారా, యేసు ప్రభు పిలాతుతో మాట్లాడుతూ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చేదానికి నేను పుట్టాను అన్నాడు. అప్పుడు పిలాతు ఏమన్నాడు తెలుసా? సత్యం అనగా ఏమిటి అన్నాడు. అని ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయాడు, ఉండలేదు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు పిలాతు అడిగిన ప్రశ్నకు ఏమి జవాబిస్తాడో వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈనాడు చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుని అడుగుతారు, నడిపించు ప్రభువా, సహాయం చేయ ప్రభువా, దీవించు ప్రభువా అంటారు, ఆమెనని చెప్పి లేసి వస్తారు. అందుకే చాలామంది ప్రార్థనా జీవితాలు ఫలవంతంగా లేవు. ఆమెనని చెప్పిన తర్వాత ఏం చేయాలో తెలుసా? కనిపెట్టాలండి. హల్లెలూయా. వెయిట్, యూ స్టాప్ స్పీకింగ్, యూ స్టార్ట్ లిసనింగ్. ఓ వ్యక్తి అన్నాడు, దేవుడు మనకు ఒకటే నాలుకని ఇచ్చాడంట, 2 చెవులు ఇచ్చాడంట. ఎందుకో తెలుసా? మాట్లాడేదానికంటే ఎక్కువగా మనం వినాలి. ఎవరి మాటలు వినాలి? యేసయ్య మాటలు వినాలి. కూర్చోవాలి దేవుని యొక్క సన్నిధిలో. క్వైట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు నెమ్మది పరచుకో. గందరగోళం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు. గందరగోళం అంతా ప్రక్కన పెట్టు. నీ దేవుడు నీ లోపల ఉన్నాడు. దేవునికి సమస్తము సహజం. ఎంత ఒత్తిడి నీ పైన ఉన్నా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు, జంకవలసిన అవసరం లేదు. ప్రాణాపాయం ఉన్నా కూడా ఇంక నేను చచ్చిపోతానేమో అన్నటువంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు జంకాల్సిన అవసరం లేదు, నెమ్మదిగాను ఉండవచ్చు. మరుసటి రోజు చంపుతారని తెలిసినా కూడా పేతురు హాయిగా నిద్రపోతున్నాడు కదా, అటువంటి స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. తుఫాను రేగినప్పుడు ప్రభువు ఆదమరిచి దోణిలో నిద్రపోతున్నాడు. అటువంటి విశ్వాస జీవితము మనకు కావాలి. హల్లెలూయా. వీ షుడ్ వెయిట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం కనిపెట్టడంలో మనం అలవాటు చేసుకోవాలండి. చాలాసార్లు మనమే ఎక్కువ మాట్లాడుతుంటాం ప్రార్థనలో. ప్రార్థన అన్నటువంటిది ఎప్పుడు కూడా ఒకవైపు నుంచే ఉండకూడదని. ఇట్ షుడ్ బి ఎ డైలాగ్. ప్రార్థన అన్నటువంటిది నీకు ఆసక్తికరంగా మారాలి అంటే ఎలా ఉండాలి తెలుసా? నీవు మాట్లాడాలి, దేవునిని మాట్లాడనివ్వాలి. మనం మాట్లాడడానికంటే ఎక్కువగా ఆయనను మాట్లాడనివ్వాలి. మనం ఏకాగ్రతతో ఆయన స్వరం కొరకే మనం కనిపెట్టకుండా ఉన్నట్లయితే మనం పోగొట్టుకుంటాం. సో కాబట్టి ప్రభువా, నువ్వు చిత్తాన్ని బయలుపరచయ్యా, నేను కనిపెడుతున్నాను ప్రభువా. ఈ అరగంట సేపు నువ్వు బయలుపరిచేంత వరకు, నేనేం చేయాలో నాకు తెలిసేంత వరకు నేను లేగను ప్రభువా. ఈ అరగంట సేపు నేను కనిపెడతాను,
జరగలేదా? నీకేం తెలియబడలేదా? మరలా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. ఈ విషయాల్లో మనం దేవుని బతిమాలాడాలండి. ఈ విషయాల్లో దేవుని మనము గోజాడాలండి. ప్రభువా నాతో మాట్లాడయ్యా, నువ్వు ఒక్క మాట మాట్లాడితే నా జీవితం అంతా మార్చబడుతుంది, ఒక్క మాట మాట్లాడితే నా భవిష్యత్తే మారిపోతుంది, ఒక్క మాట మాట్లాడితే నా కుటుంబ పరిస్థితే మార్చబడుతుంది, ఒక్క మాట నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు తండ్రి, నువ్వు మాట్లాడు ప్రభువా అని ఆయన సన్నిధిలో గోజాడుతూ నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. కొన్ని రకాల వాతావరణంలో దేవుని యొక్క స్వరము సులభంగా వినిపిస్తుంది. ఏ రకమైన వాతావరణంలో అంటే స్తుతించే వాతావరణంలో. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, నీవు ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆసీనుడవై ఉన్నావు. ఓ సేవకుడు ఇలా అన్నాడు, మనం ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపిస్తాడంట. అయితే మనం స్తుతించినప్పుడు దూతను పంపడు కానీ ఆయనే దిగి వస్తాడంట. హల్లెలూయా. స్తుతించినప్పుడు ఆయన సన్నిధి మన పైకి దిగుతుంది. స్తుతించినప్పుడు ఆయన మాట్లాడే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని యొక్క స్వరం ఉంటుంది. ఒక లేఖన భాగాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. మీరు ఏం చేస్తున్నారండి? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? దేవుని అడగడం లేదు. ఉపవాసం ఉండి పరిచర్య చేస్తున్నారు. ఉపవాసం ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. సో ఉపవాసం ఉంటున్నారు, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ స్వరము వారికి వినిపించింది. స్తుతి ఆరాధన ఉన్నటువంటి వాతావరణంలో దేవుని యొక్క స్వరము వినపడుతుంది. చాలామంది చర్చిలలో స్తుతి ఆరాధనకు టైంకు వెళ్ళారండి, వర్తమానం టైంకు వెళ్తారు. ప్రియులరా, దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలామంది మిస్ అవుతున్నారు. ప్రియులరా, మీరు కూడా మీ సంఘాల్లో స్తుతి ఆరాధన టైంకి ఫస్ట్ నుంచే వెళ్ళండి, ఆశతో వెళ్ళండి. స్తుతి ఆరాధన జరిగే టైంలో దేవుని యొక్క స్వరము మీకు వినపడుతుంది. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఆ రాత్రి యందు, గమనించండి, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవేయగా. సో దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. రాత్రి స్వప్నమందు ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట ఏమిటంటే ఆ రాత్రి. ఆ రాత్రి అంటే ఏ రాత్రి? ఏ రోజు రాత్రి? ముందు వచనం చూడండి, 6వ వచనము. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. 1000 దహన బలులు అర్పించాడంటే, ఆనాడు దహన బలులు, ఈరోజు ఏంటి? స్తుతులు అన్నమాట. 1000 స్తుతులను నువ్వు అర్పించినప్పుడు నీవు ఎటువంటి వాతావరణాన్ని నువ్వు సృష్టిస్తున్నావో తెలుసా? దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే వాతావరణాన్ని నువ్వు సృష్టిస్తున్నావు అన్నమాట. సో మనం ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా? మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నాం అన్నమాట. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని కలిగి ఉండడము, పరిశుద్ధాత్మను సంప్రదించి నిర్ణయములు తీసుకునగలిగే జీవితాన్ని కలిగి ఉండడం. ఎవరైతే పరిశుద్ధాత్మని స్వరాన్ని గుర్తించి ఆ స్వరం ప్రకారము చేస్తారో వారు ఎన్నటికీ ఓడిపోరు, ఎప్పటికీ పడిపోరు. వారు ఎప్పుడు కూడా ఏలుతూనే ఉంటారు. ఇటువంటి స్థితి దేవుడు మీకు అందరికీ కూడా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముతున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం, జీరో రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 94400031. మరి యొక్క నంబర్ 94400041. థ్యాంక్ యూ very much for watching our program.